చైనా తన PF-15 ద్వారా భారత్ అంతు చూస్తోందన్న వార్తలు స్ప్రెడ్ అయ్యాయి అప్పట్లో. అయితే అంతకు మించి భారత్ తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యూహాన్ని పదును పెట్టింది. ఇంతకీ ఏంటి ఎక్స్గార్డ్ టెక్నాలజీ? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాఫేల్ యుద్ధ విమానాల్లో పొందుపరిచారు? మాస్టర్ స్ట్రోక్గా చెబుతున్న ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోని కీలక అంశాలేంటి? ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రధాన ఉద్దేశం ప్రత్యర్థి సమాచార వ్యవస్థను డిస్టర్బ్ చేయటం, జామ్ చేయటం, దెబ్బతీయటం. దీని ద్వారా ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేసి తద్వారా వార్ఫీల్డ్ లో డామినేషన్ సాధించటం. భారత్లో ఈ విషయంలో రెండు విధాల పాకిస్తాన్ని దెబ్బతీసింది. మొదటిది, ఆ దేశ అణుస్థావరాలు కావాలని టచ్ చేసి ఒంట్లో వణుకు పుట్టేలా చేయటం ఒకటి కాగా, రెండోది అధునాతన చైనా ఆయుధాలను కన్ఫ్యూజ్ చేసి దెబ్బతీయటం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో మరో ముఖ్యమైన విషయమేంటంటే ప్రత్యర్థుల కార్యకలాపాలను తప్పుదోవ పట్టించడంతో పాటు సొంత వ్యవస్థలను రక్షించుకోవటం. బేసిక్గా యుద్ధ సమయంలో సమాచారం అత్యంత కీలకం. ఏ చిన్న ఆయుధమైనా సరే ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించగలగాలి, లేకుంటే ఆ యుద్ధం మొత్తం వృధా ప్రయాసగా మారుతుంది. ఒక సమయంలో చైనా ఆపరేషన్ సింధూర్లో పాకి శాటిలైట్ సమాచారం అందించి మరీ ఈ యుద్ధం చేయాలని చూసింది. కానీ భారత్ తన వ్యూహాలను మరింత పదును పెట్టి చైనా టెక్నాలజీకి కూడా దొరకకుండా దెబ్బతీయగలిగింది. ఇందులో కీలకంగా పనిచేసింది ఎక్స్గార్డ్ టెక్నాలజీయే. అసలేంటి ఎక్స్గార్డ్ టెక్నాలజీ అని చూస్తే ఇదొక సెక్యూరిటీ టూల్. దీన్నెవరూ డీకోడ్ చేయలేరు. ఎవరైనా దీన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తే వారిని కన్ఫ్యూజ్ చేస్తుంది, సోర్స్ ని కూడా అందుబాటులో లేకుండా చేస్తుంది. దీంతో ఈ టెక్నాలజీ తమ రాఫెల్ జెట్స్ కి అనుబంధంగా చేర్చింది డసాల్ట్ ఏవియేషన్ సంస్థ. అందుకే పాక్ 3 రాఫెల్స్ ని కూల్చివేసిందని అనగానే ఈ సంస్థ CEO ఛాన్సే లేదని కొట్టిపడేశారు. కారణం, రాఫెల్ కి అమర్చిన ఎక్స్గార్డ్ సిస్టమ్ ప్రత్యర్థులను అంతగా తప్పుదోవ పట్టిస్తుంది కాబట్టి. ఇప్పటికే చైనా స్మార్ట్ వార్ఫేర్ లో నంబర్ 1 గా ఉంది. ఈ కంట్రీ US ఇతర యూరోపియన్ కంట్రీస్ ని కన్ఫ్యూజ్ చేయడానికి తనదైన స్మార్ట్ వార్ఫేర్ ని వినియోగిస్తోంది. అంతేకాదు, మొన్నటి ఆపరేషన్ సింధూర్ లో తన సత్తా ఏంటో US కి తెలియచెప్పాలని ట్రై చేసింది. కానీ భారత్ అంతకన్నా మించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా చైనా ఎత్తులను చిత్తు చేసింది. అందుకు కారణం ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానమైన ఈ ఎక్స్గార్డ్ టెక్నాలజీయే. అప్పట్లో వెలుగు చూసిన మరో యుద్ధ వార్త ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళం యుద్ధ విమానాల రూపంలో కొన్ని డమ్మీ విమానాలను ప్రయోగించిందని. అదేంటంటే అర్ధరాత్రి వేళ పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై యుద్ధ విమానాన్ని పోలి ఉండే ఒక రకమైన డమ్మీ విమానాన్ని గాల్లోకి పంపింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దాన్ని మన ఫైటర్ జెట్ గా భ్రమించిన పాక్ ఎయిర్ ఫోర్స్ దాన్ని కూల్చేందుకు HQ-9 మిసైల్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసింది. ఎప్పుడైతే అది యాక్టివేట్ అయ్యిందో దాని లొకేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి తెలిసిపోయింది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎప్పుడైతే తెలిసిపోయిందో ఆ వెంటనే దాడి చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్ ని పాక్ కి ఇచ్చింది కూడా చైనాయే. ఉగ్రదాడి తరువాత వీటి లాంచర్లు, రాడార్లను వివిధ లొకేషన్లకు తరలించింది. కొన్నింటిని కొత్త చోట్ల పెట్టింది. అప్పుడు వాటి వివరాలు భారత్ కి తెలియరాలేదు. అయితే డమ్మీ విమానం పంపడంతో అవి యాక్టివేట్ అయ్యాయి. లొకేషన్స్ ఏంటో తెలిసిపోయాయి. దీంతో వాటిని మట్టుబెట్టగలిగింది భారత్. బేసిక్ గానే మోడర్న్ వార్ఫేర్ లో చైనా ద టాప్ అంటారు. కానీ ఆపరేషన్ సింధూర్లో చైనా టెక్నాలజీ మొత్తం తేలిపోయింది. చైనా సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మీద అమెరికా ఎప్పటి నుంచో దృష్టి సారించింది. దాన్ని డీకోడ్ చేయటం ఎలాగో అన్న టెన్షన్ లో ఉండేది US. కానీ ఆపరేషన్ సింధూర్ తరువాత చైనాను ఎంత సులువుగా మట్టుబెట్టొచ్చో తెలియచెప్పింది భారత్. ఇలాంటి టెక్నిక్స్ ని వాడి మన భారత సైన్యాలు బ్రహ్మోస్ వంటి క్షిపణులను సైతం ప్రయోగించడంతో పాక్ సైన్యానికి చుక్కలు కనిపించాయి. వారి ఎయిర్ స్ట్రిప్లు, హ్యాంగర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. దీంతో 4 రోజుల యుద్ధానికి పాక్ తోకముడిచింది. భారత్ తో కాళ్ల బేరానికొచ్చింది. తమ DGMO ద్వారా భారత్ DGMOకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికొచ్చింది.